హాయ్ ఫర్ ఆంధ్ర టీవీ సబ్స్క్రైబర్స్ అండ్ వ్యూయర్స్ ఆల్సో. ఆంధ్రప్రదేశ్లో 10వ తరగతి అర్హతతోనే మనకి ఒక మంచి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయిందండి. సో ఇక్కడ మనం చూసుకుంటే ఇది పశు సంవర్ధక శాఖలో ఉద్యోగుల భర్తీకి అయితే నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. సో ఇక్కడ అర్హతగా చూసుకుంటే 10వ తరగతి, అది ఆల్రెడీ మీకు తెలిసే ఉంటుంది. ఇక ఇప్పటి వరకు మనకి 4 జిల్లాలు అయితే ఈ యొక్క నోటిఫికేషన్స్ అయితే రిలీజ్ అయ్యాయి. సో ఆ 4 జిల్లాలతో పాటు మనకి మిగిలిన 8 జిల్లాలో కూడా మనకి ఈ యొక్క నోటిఫికేషన్స్ రిలీజ్ అవుతాయనే ఒక సమాచారం అయితే మనకైతే అందడం జరిగింది. సో అది ఎలా చెప్తారు ఏంటనేది అయితే మనకు ఈ యొక్క వీడియోలో అయితే మీకు క్లారిటీ అయితే ఇస్తాను. సో ఎందుకంటే దానికి సంబంధించిన జియో అఫీషియల్ నోటిఫికేషన్ అయితే మనకి రిలీజ్ చేయడం అయితే జరిగింది. సో ఆ యొక్క ఫుల్ డీటెయిల్స్ అన్నిటిని కూడా మనం ఈ యొక్క వీడియోలో అయితే తెలుసుకుందాం. అయితే ఏ జిల్లాలో ఏ పోస్టులు ఎన్ని రకాలు ఖాళీగా ఉన్నాయనేది కూడా మనం ఈ యొక్క వీడియోలో అయితే తెలుసుకుందాం. ఇక వాటికి సంబంధించిన జీతము మరియు చివరి తేదీతో పాటు ఎలా అప్లై చేసుకోవాలి అనే అర్హతల యొక్క వివరాలన్నింటినీ కూడా మనం ఆ యొక్క వీడియో అయితే తెలుసుకుందాం. ఇక ఆ ఫుల్ డీటెయిల్స్కి అయితే వెళ్ళబోయే ముందుగా మీరు మన ఛానల్కి ఫస్ట్ టైం విజిట్ అయినైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ అని చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్లో ఉంచుకుని, అలాగే మన యొక్క ఛానల్ని మన యొక్క వీడియోస్ని మీ ఫ్రెండ్స్ ఆర్ మీ ఫ్యామిలీస్ కూడా షేర్ చేసి ఒక విలువైన సమాచారం వాళ్ళకు కూడా తెలియజేయండి. అలాగే మన ఛానల్కి సంబంధించిన వాట్సాప్ గ్రూప్ అలాగే ఇన్స్టాగ్రామ్ పేజ్ యొక్క లింక్స్ని కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తున్నాము. ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైనా అందులో జాయిన్ అవ్వచ్చు. మీ దగ్గర ఎటువంటి సమాచారం ఉన్నా లేకపోతే మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా అందులో అడగవచ్చు, తెలుసుకోవచ్చు అనమాట. అలాగే మన వీడియోకి అయితే ఒక చిన్న లైక్ ఇచ్చి మీ నుంచి సపోర్టింగ్ అయితే తెలియజేస్తారని ఆశిస్తున్నాను. సో ఇక లేట్ చేయకుండా మనం అయితే టాపిక్లోకి వెళ్దాం. సో ఇక్కడ మనకు చూసుకుంటే ఇది శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ అడ్మిన్ ఆఫీసర్ డాక్టర్ వైఎస్ఆర్ భవన్ తిరుపతి అనేది ఇచ్చారండి. సో రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అనేది ఇక్కడైతే ఇచ్చారు. సో ఇది మనకి 5వ తేదీ అఫీషియల్గా వచ్చినట్టయితే ఇచ్చారండి. సో అప్లికేషన్స్ ఆర్ ఇన్వైటెడ్ ఫ్రమ్ ద ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఫర్ రిక్రూట్మెంట్ టు ద పోస్ట్ ఆఫ్ ల్యాబ్ టెక్నీషియన్స్ అండ్ కాంట్రాక్ట్ బేసిస్ అండర్ ద కంట్రోల్ ఆఫ్ డైరెక్టర్ ఆఫ్ యానిమల్ హస్బెండరీ టు వర్క్ ఇన్ ద ప్రపోజ్డ్ కాన్స్టిట్యుయెన్సీ లెవెల్ యానిమల్ డిజీజ్ diagnostic laboratories in the following districts of Andhra Pradesh initially for a period of 1 year అనేది ఇచ్చారు. ఇవి 1 year కాంట్రాక్ట్ బేస్ అనేది ఇచ్చారండి. సో మరి ఫర్దర్గా ఫ్యూచర్లో ఎక్స్టెండ్ చేస్తారా లేకపోతే అంతటితోనే క్లోజ్ చేస్తారా అయితే మనకి క్లారిటీ ఇవ్వలేదు. బట్ మేబీ ఎక్స్టెండ్ చేస్తారని అయితే అనుకోవచ్చు. సో లేదా మీకు ఎక్స్పీరియన్స్గా అయితే యూజ్ అవుతుంది కాబట్టి 1 year. సో అందులో గవర్నమెంట్ సెక్టర్ సంబంధించింది కాబట్టి సో ఇది ఒక మంచి అవకాశం అనేది చెప్పొచ్చు. సో ఇక్కడ మనకి వేకెన్సీ చూసుకుంటే మనకి ఇక్కడ ఏ జిల్లాలో ఎన్ని పోస్టులు కలిగి ఉన్నాయి, అలాగే వాటికి సంబంధించిన శాలరీ ఎంత ఉంటుంది అనేది ఇక్కడ చూసుకుంటే శ్రీకాకుళంలో 9, విజయనగరంలో 8, విశాఖపట్నంలో 9, ఈస్ట్ గోదావరిలో 16, వెస్ట్ గోదావరిలో 14, కృష్ణాలో 12, గుంటూరులో 15, ప్రకాశం 11, నెల్లూరులో 8, చిత్తూరులో 12, కడపలో 9, కర్నూలు 12, అనంతపూర్లో 12, మొత్తంగా 147 ఉద్యోగాలు అయితే ఇక్కడ కలిగి ఉన్నాయి. సో ఇక డీటెయిల్డ్ కేటగిరీ వైజ్ వేకెన్సీస్ ఆర్ నోటెడ్ ఇన్ ద అనెక్షర్. The number of vacancies is provisional and likely to increase or decrease as per the need of the department అని ఇచ్చారు. ఈ యొక్క పోస్టులను పెంచవచ్చు లేకపోతే తగ్గించవచ్చు. సో అది డిపార్ట్మెంట్ అవసరాన్ని బట్టి ఉంటుందని అయితే చెప్పడం జరిగింది. సో ఇక సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది అనేది కూడా ఇక్కడ క్లియర్గా అయితే ఇచ్చారు. సో దట్ సెలక్షన్ ప్రాసెస్ ఆఫ్ క్యాండిడేట్ షెల్ బి మేడ్ బై ద రిజిస్టర్డ్ శ్రీ వెంకటేశ్వర వెటర్నరీ యూనివర్సిటీ తిరుపతి యాజ్ పర్ ద గవర్నమెంట్ ఆర్డర్ వైడ్ జిఓ ఆర్టీ నెంబర్ 23. ఈ యొక్క జిఓని మీరు సెర్చ్ చేసినా సరే గూగుల్లో మీకు ఈ యొక్క నోటిఫికేషన్ అనేది లభిస్తుంది అనమాట. సో ఇక వెరిఫికేషన్ షెల్ బి డన్ బై ద కన్సిడర్డ్ డిస్ట్రిక్ట్ జాయింట్ కలెక్టర్ మీ యొక్క సర్టిఫికేట్స్ అన్నింటిని కూడా వెరిఫికేషన్ అనేది చేస్తారు. సో ఇక అకాడమిక్ అండ్ టెక్నికల్ క్వాలిఫికేషన్ చూసుకుంటే ల్యాబ్ టెక్నీషియన్స్ పోస్టులు అయితే ఇక్కడ ఖాళీగా ఉన్నాయి. సో ఇది 2 years డిప్లొమా ఇన్ మెడికల్ ల్యాబ్ టెక్నాలజీతో అర్హత ఉన్న వాళ్ళు అయితే అప్లై చేసుకోవచ్చు. ఇక ద క్యాండిడేట్ షుడ్ హ్యావ్ వ్యాలిడ్ రిజిస్ట్రేషన్ విత్ ఏపీ పారామెడికల్ బోర్డులో మీకు రిజిస్టర్ అయితే అయ్యి ఉండాలి. ఒకవేళ వ్యాలిడిటీ అయిపోయి ఉంటే మళ్ళీ రిజిస్ట్రేషన్ అయితే చేసుకోండి. సో మెథడ్ ఆఫ్ సెలక్షన్ యాజ్ పర్ మెరిట్ ఆన్ ద బేసిస్ ఆఫ్ మార్క్స్ డిప్లొమా ఇన్ మెడికల్ ల్యాబొరేటరీ టెక్నాలజీ DMLT కోర్స్. సో మీకు ఆల్రెడీ చెప్పాను, దీనికి ఎలాంటి రాత పరీక్ష కూడా ఉండదండి. సో if 2 or more candidates are found to have same percentage of marks prevail, having higher age will be given first rank among the candidates. ఒకవేళ ఎవరికైనా ఇద్దరికి సేమ్ పర్సెంటేజ్ వచ్చి ఉంటే కనుక మార్క్స్లలో సో వాళ్ళకి ఫస్ట్ ఎవరిదైతే డేట్ ఆఫ్ బర్త్ ఉంటుందో ఏజ్ విషయంలో అలా కన్సిడర్ చేసి వాళ్ళకైతే ఉద్యోగం అనేది ఇస్తారు. సో ఇక నెక్స్ట్ చూసుకుంటే ఇఫ్ 2 ఆర్ హౌఎవర్ ఇన్ కేస్ ఆఫ్ ఫర్దర్ టై మార్క్స్ సెక్యూరిడ్ ఇన్ SSC విల్ బి గివెన్ ప్రిఫరెన్స్ అనేది ఇచ్చారు. సో అలాగే క్యాండిడేట్ షెల్ ప్రాసెస్ DMLT సర్టిఫికేట్ యాజ్ పర్ ఆన్ ద డేట్ నోటిఫికేషన్. సో ఇక ఏజ్ లిమిట్ అనేది వచ్చేసి 42 years వరకు అయితే ఉంటుందండి. ఇక SC ST BC వాళ్ళకైతే 5 సంవత్సరాలు, అలాగే ఎక్స్ సర్వీస్ మెన్ వాళ్ళకైతే 3 సంవత్సరాలు, PHO క్యాండిడేట్స్కి అయితే
10 ఇయర్స్ వరకు ఉన్న ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుంది. సో ఇఫ్ ఏ క్యాండిడేట్ ఈజ్ ఎలిజిబుల్ అండర్ మోర్ దెన్ వన్ కేటగిరీ ఆఫ్ రిలాక్సేషన్, బెనిఫిట్ ఆఫ్ రిలాక్సేషన్ షెల్ బి గివెన్ ఫర్ ఓన్లీ వన్ కేటగిరీ విత్ హైయర్ రిలాక్సేషన్. సో ఏదైనా సరే ఒక కేటగిరీకే మీకైతే ఈ యొక్క పిహెచ్ సంబంధించి కేటగిరీకి సంబంధించి ఏజ్ రిలాక్సేషన్కి సంబంధించి అయితే ఇవ్వడం జరుగుతుందన్నమాట. సో ఇక అప్లికేషన్ ప్రాసెస్ ఫీజు అనేది చూసుకుంటే ఈచ్ అప్లికెంట్ మస్ట్ పే అప్లికేషన్ ఫీజ్ ఫర్ 200 రూపీస్ బై ద వే ఆఫ్ ఆన్లైన్ ట్రాన్స్ఫరింగ్ యూజింగ్ ద పేమెంట్ ఆప్షన్ మోడ్ అవైలబుల్ ఇన్ ద వెబ్సైట్ అనేది ఇచ్చారు. సో ఇవన్నీ కూడా మీకు పూర్తిగా ఆన్లైన్లోనే అప్లై చేసుకోవచ్చు అండి. సో ఆఫ్లైన్ కాదు, ఆన్లైన్లో అయితే అప్లై చేసుకోవచ్చు. సో ఇక్కడ రూరల్ రిజర్వేషన్ అనేది ఇచ్చారు. సో ఇక్కడ మనకి లోకల్ వాళ్ళకి ఎంత పర్సెంటేజ్ ఉంటుంది అనేది, అలాగే ఈ పిహెచ్ క్యాండిడేట్స్ అయితే వాళ్ళకి సంబంధించి హ్యాండిక్యాప్డ్కి ఎంత పర్సెంటేజ్ రిజర్వేషన్ ఉంటుంది అనేది ఇచ్చారు. సో ఇక దాని తర్వాత చూసుకుంటే మనకి ఇక్కడ రూల్ ఆఫ్ రిజర్వేషన్ టు లోకల్ క్యాండిడేట్స్. సో ఇది లోకల్ నాన్ లోకల్ వాళ్ళకి ఏంటనేది ఇచ్చారు. సో ఇక్కడ చూసుకోండి. సో ఇక లోకల్ స్టడీస్ ఫర్ ద ప్రెజెంట్ పోస్ట్ అనేది ఇచ్చారు. సో ల్యాబ్ టెక్నీషియన్స్ ఇఫ్ ఏ క్యాండిడేట్ స్టడీడ్ ఫర్ ఏ మినిమమ్ ఆఫ్ 4 years ఫ్రమ్ 4th to 10th క్లాస్ ఇన్ ఏ డిస్ట్రిక్ట్, హీ ఆర్ షీ ఈజ్ ట్రీటెడ్ యాజ్ లోకల్ టు రెస్పెక్టివ్ డిస్ట్రిక్ట్. సో మీరు మినిమం 4 years అయితే ఆ డిస్ట్రిక్ట్లో చదివినట్లయితే మిమ్మల్ని లోకల్ క్యాండిడేట్గా అయితే కన్సిడర్ చేసుకుంటారు. సో అది ఒకసారి గమనించుకొని అప్లై అయితే చేసుకోండి. సో 4th to 10th స్టడీ సర్టిఫికేట్ అయితే కంపల్సరీ ఉండాలి. ఇక డెఫినేషన్ ఆఫ్ లోకల్ క్యాండిడేట్స్ ఇదంతా మీరు అయితే చదువుకోండి అక్కడ. సో ఇక హౌ టు అప్లై, ఎలా అప్లై చేయాలని చూసుకుంటే మనకి ద క్యాండిడేట్స్ షుడ్ అప్లోడ్ ద అప్లికేషన్ ఇన్ ద వెబ్సైట్ www.svvu.edu.in and upload the all relevant enclosures through online or before 5 PM 20 March 2021. ఈ లోపు అయితే మీరు ఈ యొక్క ఉద్యోగానికి అయితే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. సో అంటే డిస్ట్రిక్ట్స్ వైజ్గా ఆల్రెడీ మనకి 4 డిస్ట్రిక్ట్స్ అయితే ఇచ్చారండి. సో కర్నూలు, కడప ఇలాగ. సో నేను ఆల్రెడీ మన లాస్ట్ చేసిన ఒక వీడియోలో కూడా అయితే చెప్పాను. సో రిమైనింగ్ డిస్ట్రిక్ట్స్ కూడా వీళ్ళంత తొందరగా అయితే రాబోతున్నాయి. అవి కూడా నేను మీకు అప్డేట్ రాగానే అయితే అప్డేట్ అనేది చేస్తాను. సో మీరైతే మన ఛానల్ రెగ్యులర్గా అయితే ఫాలో అవుతుండండి. సో ఓన్లీ 10th క్లాస్ అర్హతతోనే అండి ఈ యొక్క అర్హతలు. సో ఈ యొక్క జాబ్స్. సో అందుకోసమనే మీరైతే ఈ ఛాన్స్ అనేది వదలొద్దండి. సో ఇక ఇన్స్ట్రక్షన్స్ టు ద క్యాండిడేట్స్ అనేది ఇచ్చారు. సో the appointment are purely temporary and contract basis is mentioned. So the candidate should work in any place in the district according to the needed of the department. The candidate should reside at their place of posting only. వాళ్ళు ఎక్కడైతే ఇస్తారో అక్కడే మీరు అయితే జాబ్ చేయాల్సి ఉంటుంది. ఇక ఎన్క్లోజర్స్ మీరు ఆ సర్టిఫికేట్ అప్లికేషన్తో పాటు ఏ సర్టిఫికేట్లు ఖచ్చితంగా జత చేయాలనేది ఇచ్చారు. సో అటెస్టెడ్ కాపీస్ ఆఫ్ ద ఫాలోయింగ్ సర్టిఫికేట్స్ హ్యావింగ్ టు బి అప్లోడ్ త్రూ ఆన్లైన్. అటెస్టెడ్ అయితే చేయించాల్సి ఉంటుంది. మరి సెల్ఫ్ అటెస్టెడా లేకపోతే ఎవరైనా గవర్నమెంట్ వాళ్ళతో క్లినిక్ వాళ్ళతో అటెస్టెడ్ అనేది ఇవ్వలేదు ఇక్కడ. సో మార్క్స్ మెమోస్ అండ్ ఒరిజినల్ సర్టిఫికేట్ ఆఫ్ డిఎంఎల్టీ, ఎస్ఎస్సి ఆర్ ఈక్వలెంట్ సర్టిఫికేట్ ఫర్ ఎవిడెన్స్ ఆఫ్ డేట్ ఆఫ్ బర్త్, లేటెస్ట్ క్యాస్ట్ సర్టిఫికేట్ అయితే ఉండాలి. అలాగే స్టడీ సర్టిఫికేట్ 4th to 10th కంపల్సరీ. సో సర్టిఫికేట్ ఆఫ్ రిజిస్ట్రేషన్ విత్ ఏపీ పారామెడికల్ బోర్డులో ఖచ్చితంగా అది ఉండాలి. ఫిజికల్ హ్యాండిక్యాప్ అయితే సదరన్ సర్టిఫికేట్ అయితే ఉండాలి. అప్లికేషన్ సబ్మిటెడ్ వితౌట్ రిక్వైర్డ్ పర్టికులర్స్ అండ్ ఇన్కంప్లీట్ అప్లికేషన్స్ విల్ బి సమ్మర్లీ రిజెక్టెడ్ అండ్ క్యాండిడేట్స్ ఆర్ ఇన్ఫార్మ్డ్ దట్ ద రిక్రూట్మెంట్ ప్రాసెస్ విల్ బి డన్ బై ద శ్రీ వెంకటేశ్వర వెటర్నరీ యూనివర్సిటీ తిరుపతి ట్రాన్స్పరెంట్లీ అకార్డింగ్ టు మెరిట్ అండ్ రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఎక్సెట్రా. హెన్స్ క్యాండిడేట్స్ అండ్ ద అడ్వైజర్ నాట్ టు రీసెర్చ్ ఫర్ ఏ unethical practice and cooperative with the selection process or transportation సెలెక్షన్ ఆఫ్ క్యాండిడేట్స్ అనేది ఇచ్చారు. సో ఇక్కడ చూసుకుంటే మనకి ఇష్యూ ఆఫ్ నోటిఫికేషన్ 6వ తేదీ, అలాగే లాస్ట్ డేట్ అయితే మనకి 20వ తేదీ వరకు అయితే ఇచ్చారు. సో స్క్రీన్ ఆఫ్ అప్లికేషన్స్ 21/3/2021, పబ్లికేషన్స్ ఆఫ్ ఫైనల్ మెరిట్ లిస్ట్ వచ్చేసి 29వ తేదీ మార్చి, అలాగే వెరిఫికేషన్ ఆఫ్ సర్టిఫికేట్స్ బై కన్సిడర్డ్ జాయింట్ డైరెక్టర్ 30 మార్చి లేదా 31 మార్చి, అలాగే ఇష్యూస్ ఆఫ్ అపాయింట్మెంట్ ఆర్డర్స్ April 1, 4, 2021. ఆ లోపు అయితే మీరు జాబ్లో కూడా అయితే జాయిన్ అవుతూ ఉంటారండి. సో ఇక ఎక్కడెక్కడ ఎన్ని ఖాళీలు ఉన్నాయి, అవి ఏ కేటగిరీకి ఇచ్చారనేది కూడా అయితే ఇక్కడ క్లియర్గా అయితే ఇచ్చారు. సో ఈ యొక్క నోటిఫికేషన్ అయితే మీరు డౌన్లోడ్ చేసుకొని ఒకసారి చదువుకోండి. మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా అందులో అయితే తెలుసుకోవచ్చు. ఒకవేళ మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కానీ, లేకపోతే మీకు మన ఛానల్కి సంబంధించిన వాట్సాప్ గ్రూప్ అలాగే ఇన్స్టాగ్రామ్లో కానీ మెసేజ్ చేయండి. అక్కడైతే నేను మీకైతే రిప్లై అనేది ఇస్తాను. సో ఇది మనకి మొత్తంగా ఆంధ్రప్రదేశ్లో పశుసంవర్ధక శాఖలో 10వ తరగతి అర్హతపై వచ్చిన ఉద్యోగులకు సంబంధించి డీటెయిల్స్ అండి. ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకున్నాను. నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ మీ ఫ్యామిలీస్ కూడా షేర్ చేసి ఒక విలువైన సమాచారం వాళ్ళకు కూడా తెలియజేయండి. అలాగే మన ఛానల్కి సంబంధించిన ఎటువంటి వీడియోస్ అయినా మీకు అప్డేట్ అయినా రావాలంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్లో ఉంచుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.